నమస్కారం. మన తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. బోనాలు ప్రారంభమయ్యాయి. అలాగే తెలంగాణ ఆడపడుచులందరూ కూడా తమ పిల్ల పాపలు చల్లగా ఉండాలని అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించుకుంటున్నారు. నిన్న కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బోనాల విశిష్టతను గురించి మనకు వివరించడానికి గద్దర్ నరసింహ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరసింహ గారు. నమస్తే. నమస్తే. బోనాలు ప్రారంభమయ్యాయండి. మొన్న గోల్కొండ బోనాలు, అలాగే నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల విశిష్టతను గురించి మాకు వివరించే ముందుగా ఒక చక్కటి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సరే అమ్మా. అంబా మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, అంబా మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, తొలుతాను మాకును వాకులివ్వవే జనని, తొలుతాను మాకును వాకులివ్వవే జనని, సెలువారంగా సేవ చేసేదవో జనని, అంబా మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, అంబా మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, భగవంతుని భార్యవమ్మ, నీవు బ్రహ్మదేవుని పుత్రివమ్మ, బెజవాడ లోపల వెలసిన దుర్గమ్మ, అయ్యో బలుకంపేటలో నా నిలసిన ఎల్లమ్మ, బాగుగా నిన్ను మేము భక్తితో కొలిసేము, అంబ మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, అంబ మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, సికింద్రాబాదలో స్థిరముగా నెలకొన్న ఓ ధరణిలో గోల్కొండ పురమందు వెలసిన, అయ్యో ధరణిలో గోల్కొండ పురమందు వెలసిన, మరువాక ఉగ్రయ్య దాసుని దళతుము, అంబ మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా, తల్లి అంబ మమ్ముల బ్రోవరావా, శారదాంబ మమ్ముల బ్రోవరావా. చాలా చక్కటి ప్రార్థనా గీతంతో ప్రారంభించారు నరసింహ గారు. అసలు బోనాలు అనేవి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉన్న పండుగ మనకు. అసలు ఈ బోనాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఈ సాంప్రదాయం అనేది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఇది మొదలైంది. అసలు ఎప్పటి నుంచి దీనికి ఆది ఏంటంటారు? ఇది వందల సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది ఇది. ఎందుకంటే ఈ బోనం అనేది పుట్టింది త్రేతాయుగం నుంచి. రాముని కాలం నుంచే బోనం పుట్టింది. రాముని కాలం నుంచి బోనము అక్కడ ఎల్లమ్మ దేవి జమదగ్ని గారి భార్య. జమదగ్ని అంటే ఒక గొప్ప మహాముని. ఆయన జమదగ్ని మహాముని. ఆయన ఎంత కోపిష్టో అంత శాంతపరుడు కూడా. ఆ జమదగ్ని మహామునికి ఎల్లమ్మ దేవి భార్య. ఆయనను కార్తీక మహారాజులు చంపేటప్పుడు ఆయనను, అమ్మా నన్ను వీళ్ళు దెబ్బ కొట్టిండ్రు కదా, నేను బతకాలంటే నువ్వు నాకు తిరిగి బోనం నువ్వు భక్తితో తీసుకొని వస్తే నేను లేస్తా అని అక్కడ జమదగ్ని గారు ఎల్లమ్మను అడిగి తెప్పించుకోవడం. అక్కడి నుంచి ఆ జమదగ్ని గారు అడిగినప్పటి నుంచే ఆ యుగంలోనే పుట్టింది బోనాల పండుగ. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసుకుంటూనే వస్తున్నారమ్మా. బోనాలు త్రేతాయుగంలో పుట్టినాయి. అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పుట్టుక ఎలా జరిగిందంటారు? అదే రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ పుట్టుకంటే ఒక పాట వాడి వినిపిస్తాం. శివుడు, పరమశివుడు, పార్వతీదేవి ఇద్దరు కలిసి నదిలో స్నానం ఆడడానికి వెళ్లారు. నడువు నడువు చెలియా గంగా నదిలో స్నానమాడ, నడువు నడువు చెలియా గంగా నదిలో స్నానమాడ, జల జల వచ్చే జలము లోపల మునిగి తేలుదాము, ఈ జల జల వచ్చే జలము లోపల మునిగి తేలుదాము, జంటతో ఒకసారి జలములో మునిగి తేలుదాము. అంటే భార్యాభర్తలు కలిసిపోయారు కదా, అందుకే జంటతో ఒకసారి జలములో మునిగి తేలుదాము, వెంటనే ఇప్పుడు సూర్యునికి మరి నమస్కరిద్దాము, వెంటనే ఇప్పుడు సూర్యునికి మరి నమస్కరిద్దాము. ఆ నమస్కరించే టైంలో, సూర్య నమస్కారం టైంలో ఆ పరమశివుడు ఇట్లా జడలను దులుపుతుంటాడు. జడలను దులిపేటప్పుడు అక్కడ ఒక గవ్వ రాలి కింద పడుతుంది. ఆహా పార్వతి, ఎన్నడూ రానటువంటి ఈ గవ్వ ఈ జలంలో స్నానం చేసి బయటికి రాగానే నా జడ లోపల చిక్కుకొని వచ్చింది. అసలు ఏందో నాకు అర్థమైతే లేదు. ఓహో, అసలు ఈ గవ్వ నేను ఏం చేయాలి? వినవే పార్వతీదేవి, విన్నావించెదా ఒక్క మాట నాదు నోట, జడ
జడలోన తట్టి వచ్చే జడలోన తట్టి వచ్చే జలములోనొక గవ్వ గౌరీదేవి జడలు దులుపగ గవ్వ జల్లున రాలేను గౌరీదేవి. ఓహో గౌరీదేవి, నేను స్నానం చేసి రాగానే ఈ గవ్వ ఎంటికలను దులుపుతుంటే నా జడలు దులుపుతుంటే రాలిపడ్డది, మరి దీన్ని ఏం చేద్దాం అంటే అప్పుడు పార్వతీదేవి అంటది, స్వామి నువ్వు ఎలాగ చెప్తే నేను అలా చేస్తాను స్వామి అంటే, ఇది దీనికి ఏదో ఒక ముఖ్య కారణమే అయి ఉంటది పార్వతి. ఈ గవ్వ మామూలు గవ్వ కాదు, ఏదో ఒక కారణం మీద నేను వచ్చినట్టుంది. కాబట్టి ఒక బంగారి బాండవలో పెట్టి మనం పూజ చేసేటటువంటి ఆ పూజా మందిరంలో నీవు అక్కడ గవ్వను పెట్టు అని అన్నారు. గవ్వను పెట్టు అనగానే కొద్దిసేపటికి ఆ గవ్వ మన చిన్న పిల్లలాగా ఏడుపు వచ్చింది. ఏడుపు రాగానే అక్కడ ఆ పార్వతీదేవి, స్వామి రాలీనా ఆ గవ్వ పసిబాలగా మారే నీలకంఠ. వాళ్ళు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడనే ఆ నారదముని మెల్లగా ఆయన దగ్గరికి వచ్చేసేసిండు. వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, ఎవరు ఏంది ఇదని. అప్పుడు ఆ నారదముని అడుగుతారు, నారదముని చంద్ర నారదముని వర్య నరగూట శుభమాయే బ్రహ్మపుత్ర సరగుణ పసిబాల సంతుగలిగెను నాకు బ్రహ్మపుత్ర. పేరేమి బెడుదుము విన్నవించుము నాకు బ్రహ్మపుత్ర అనగానే ఆ నారదుడు ఏమంటాడంటే, ఆ స్వామి ఆ జడ లోపల దొరికిన ఆ గవ్వ మామూలుది కాదు, ఆమె రేవునా దొరికింది రేణుకాయని పెట్టు ఓ నీలకంఠ. నీకు రేవునా దొరికింది రేణుకాయని పెట్టు నీలకంఠ. ఆ ఎల్లమ్మ దేవికి అక్కడ ఆ నారదుడు చెప్పడంతోని రేణుక అని ఆ ఎల్లమ్మ దేవి ఒక మహత్తు కలిగినటువంటి తల్లి, అంటే శివుని కుమార్తె, శివుని బిడ్డే ఆమె. అంటే శివునికి దొరికినటువంటి బిడ్డే ఆమె. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవతారాలు ఎత్తుతుంటది. ఆమె పుట్టలో పుట్టినప్పుడు భూలోక శక్తి అని చెప్పని అన్నారు. ఆమె భూమి మీద పుట్టినప్పుడు, గవ్వలో పుట్టినప్పుడు ఘనమైన ఎల్లమ్మ అన్నారు. రేవున దొరికింది కాబట్టి రేణుక ఎల్లమ్మ అన్నారు. అట్లా సందర్భాలను బట్టి అవతారం ఎత్తినటువంటి తల్లి ఆమె ఎల్లలకు అమ్మ కాబట్టి ఎల్లమ్మ అని పిలుచుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఎల్లమ్మగా. అలాగే మరి ఎల్లమ్మ తల్లికి జమదగ్నికి వివాహం ఎలా జరిగిందంటారు? అది ఎల్లమ్మ తల్లి ఎవరైనా పాప పుట్టిందనంటే తప్పకుండా పాప పెరుగుతుంది, పెళ్లి కావాలి, పెళ్లి అయ్యే ఏజ్ వస్తుంది. మరి అనుకుంటాడు పరమాత్ముడు, అయ్యో అమ్మాయి పెరిగింది నేను పెళ్లి చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పరమాత్ముడు ఏమనుకుంటాడు, పార్వతీదేవి నా బిడ్డ పెళ్లి చేయాలని నేను ఏం చేయాలి? ఎవరైనా కూడా అల్లుని గొప్పోనికి ఇయ్యాలనుకుంటారు కానీ మామూలోనికి ఇయ్యాలని అనుకోరు. స్వామి మరి ఎటువంటి అల్లుని తీసుకొని వస్తావనంటే అప్పుడు అక్కడ పరమశివుడు ఏం చెప్తానంటే, సూర్యుడు ఉదయించి అస్తమించక ముందు ప్రపంచము చుట్టూ 7 చుట్లు తిరిగి గంగావు కడుపులో నగనత పూజలు చేసి గరుడ స్తంభము పైన జ్యోతిని వెలిగించి గంటలు మ్రోగించిన వారికి నా కూతురునిచ్చి కళ్యాణము జరిపించేదన్ అని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞా పత్రాన్ని మొత్తం అందరి రాజులకందరికీ పంపిస్తాడు ఎల్లమ్మ కళ్యాణం కోసం. ఆ పంపినప్పుడు కానీ జమదగ్నికి మాత్రం పంపడు. అక్కడ అది ఏమైపోతుందని అంటే ఆ ప్రతిజ్ఞ చేసి పంపంగానే జమదగ్నికి మాత్రం పంపకపోతే ఈ కార్తీక రాజులు ఎల్లమ్మకు మేనభావులు 7 మంది ఉంటారు. కార్తీక రాజులు వాళ్ళ దగ్గరికి కూడా పోతుంది. అరే మా మామ, మా మేనమామ, శంకరుడు మేనమామ, వీళ్ళకు నా మేనమామ మన మరదల్ది పెళ్లి చేస్తున్నదట, మనం ఆ ప్రతిజ్ఞ చెల్లించి మనం పిల్లని పెళ్లి చేసుకుందామని వస్తారు. కానీ సూర్యుడు ఉదయించి అస్తమించక ముందే మొత్తం ప్రపంచం అంతా తిరగాలంటే వాళ్ళతో కాలేకపోయింది. అరే ఇంత పెద్ద ప్రతిజ్ఞ మనం చేయలేకపోతాం, ఎట్లా చేద్దామని చెప్పని వాళ్ళు కూర్చున్నటువంటి సమయంలోనే
జమదగ్ని మహాముని వాళ్ళ తల్లిదండ్రుల పూజలు చేసుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళ నాయన పేరు గౌతమాముని, అమ్మ పేరు అహల్యాదేవి, బ్రహ్మదేవిని బిడ్డ. ఆయన పూజ చేసుకుంటా ప్రపంచమంతా తిరుక్కుంటా ఆయన ఉన్నప్పుడు ఆకాశవాణి నుంచి కొన్ని శబ్దాలు, మాటలు వినిపిస్తుంటాయి. ఓ జమదగ్ని, నీ ఒక జగానికే వెలుగైనటువంటి నువ్వు ఒక జమదగ్ని మహారాజువు, నువ్వు మహామునివి, నువ్వు యోగివి, నువ్వు అన్నీ నువ్వు. మరి అంతటి శక్తి కలిగినటువంటి నీకు భార్యగా స్తోమతున్నటువంటి ఎల్లమ్మదేవిది ఎల్ల పెళ్లి ఆ శంకరుడు ఆ ప్రతిజ్ఞ పెట్టిండు. కాబట్టి నీవు ఆ ప్రతిజ్ఞ చెల్లించే స్తోమత నీత మాత్రమే ఉన్నది, దయచేసి నువ్వు ఆ ప్రతిజ్ఞ చెల్లించాలి అని అనేసరికి సరే అని చెప్పనని అక్కడ ఆయన పోయి ఆ ప్రపంచమంతా చుట్టూ 7 చుట్టూ తిరిగి ఆ గంగావు కడుపు లోపల పూజలు చేసి ఆ గరుడ స్తంభం పైన జ్యోతులు వెలిగించి గంటను కొట్టేసరికి ఆ పరమశివుడు ఆయనకు పెళ్లి చేసి ఇస్తారు. అక్కడ ఎల్లమ్మ కళ్యాణము ఆ విధంగా జరుగుతుంటది. జరిగిన తర్వాత ఆ ఎల్లమ్మదేవి ఏమైతుందంటే, ఎల్లమ్మదేవి స్వామి మరి మన పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ యోగులు కదా వీళ్ళ దగ్గర ఏముంటదంటే ఓన్లీ గో సంపదనే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర గో సంపదనే ఎక్కువ ఉంటుంది. స్వామి మరి మన తన జీతగాళ్ళు లేరు, ఎవరు లేరు, మరి మన పశువులు ఉన్నాయి, ఆ పశువుల మందల దగ్గర ఎట్లా చేద్దాం స్వామి అంటే, అమ్మా నేను వాటిని మహా పెద్ద పెద్ద దేవుళ్ళందరూ కూడా పశువుల కాపర్లుగానే ఉన్నారు. ఇలా బ్రహ్మం గారు కూడా పశువులనే కాసిండు, గోపాలకృష్ణుడు కూడా పశువులనే కాసిండు, ఇలా ఇట్లా జమదగ్ని కూడా పశువుల కాపరిగానే ఉన్నాడు. కాబట్టి నేను పశువులను కాసుకొని వస్తాను అని అనేసరికి ఆమె కొద్దిగా ఎల్లమ్మదేవికి కొద్దిగా అనుమానం వస్తుంది. స్వామి మరి నువ్వు పోతున్నావు, మన గోవులు కాబట్టి తప్పకుండా నువ్వు పోవాలి, కానీ నువ్వు పోయే తోవలో ఏమైనా, ఎందుకనంటే కార్తీక మహారాజులు నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటే వాళ్ళు ప్రతిజ్ఞ చెల్లించలేక ఓడిపోయి వాళ్ళు బాధలో ఉన్నారు, భంగపడ్డారు. మరి నువ్వు మాత్రం గెలిచినవు, వాళ్ళు నిన్ను చంపుదామని చూస్తున్నారు, ఒకవేళ నీగ్గిన ఏమనైతే నాకు ఏ విధంగా తెలియాలి స్వామి అంటే, అక్కడ ఆ జమదగ్ని ఎల్లమ్మకి ఏం చెప్తాడంటే, ఓ ఎల్లమ్మ తల్లి, నువ్వు కూడా మహాశక్తి కలిగినటువంటి దానం, నాకు ఏ చిన్న చీమ కుట్టినా కూడా, నాకు ఏమైనా ప్రాణానికి అపాయం జరిగినా కూడా, మన ఇంటి ముందల ఉన్నటువంటి మనం పూజ చేసే తులసి చెట్టు వాడిపోతుంది, నీ బొట్టు చెదిరిపోతుంది, నీ చేతిగాదులు చెల్లుమని పగిలిపోతవి, మరి నీ కాలిమెట్టలన్నీ కదిలిపోతవి. కాబట్టి దాన్ని నువ్వు గమనిస్తే నాకేమన్నా అయిందంటే ఇటువంటిది అవుతుంది, అట్లా జరిగినప్పుడు మాత్రమే నాకు హాని జరుగుతుంది, అవన్నీ నీకు మంచుకున్నంత కాలం నాకు ఎటువంటి హాని జరగదు అని చెప్పనని ఆయన గోవులను గాయడానికి పదుడి గోవులారా పదుడికా పోబూదాము, పదుడి గోవులారా, ఆ దర్జాగా భూములన్నీ దర్జాగా మేసి రండి, దర్జాగా భూములన్నీ, ఆ పచ్చాని గడ్డి అంత పసందుగా మేసి రండి, పచ్చాని గడ్డి అంతా, అది కాదా హంబులైతే అదిగో జలములు ఉండే, అది కాదా హంబులైతే అదిగో జలములు ఉండే, అది కాదా హంబులైతే, కాని కార్తీకుల భూములకు కన్నెత్తి చూడకండి, కార్తీకుల భూములకు కన్నెత్తి చూడకండి, కార్తీకుల భూములకు. నేను ఈ గోవులకు ఆ విధంగా అంటే అప్పుడు చెప్పితే వినేటివి గోవులు, ఇలా బ్రహ్మం గారు గాని కృష్ణుడు గాని గిరిగిస్తే అక్కడ ఉండేటివి. ఈ సందర్భంగా అంటే కార్తీక మహారాజు జమదగ్ని చంపేస్తాడండి. ఎందుకంటే ఎల్లమ్మదేవి పెళ్లి చేసుకోవడానికి ఆయన కుదరదు, ప్రతిజ్ఞ వీళ్ళు చెల్లించలేరు కదా, అంతటి బలవంతులు వీళ్ళు కారు, బలవంతులే కానీ ఈ ప్రతిజ్ఞ చెల్లించేటంత బలవంతులు మాత్రం కాదు. ఈ రకంగా అంటే జమదగ్నికి ఏదైనా అపాయం సంభవిస్తుందా ఆ సందర్భంగా? తప్పకుండా వాళ్ళకు అపాయం తప్పకుండా సంభవిస్తుంది. ఎందుకంటే జమదగ్ని ఒక్కడే ఉన్నాడు కదా, జమదగ్ని ఒక్కడే ఉన్నాడు. అప్పుడే ఆ అన్నదమ్ములు కలిసి, అరే తమ్ముడా, జమదగ్ని ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఆ జమదగ్నిని మనం చంపి ఎల్లమ్మను మనవశం చేసుకుందాం, ఆ మహత్తరమైనటువంటి శక్తి కలిగిన ఎల్లమ్మ మనతరమైతుంది, నడువుడు పోదామని చెప్పనని, ఇది ఏ సమయమురా మీండి, ఇది ఏ సమయమురా మనమీండి ఇప్పుడే దుంచుదము, పాపమనక విని పట్టి మనము, అరే పాపమనక విని పట్టి మనము, అరే దృంచివేయుదాము, వంచ చేసెనురా వీడు
అరే వంచను చేసెనురా ఎల్లను పరిణయమాడెనురా చేతికి జిక్కెనురా వీని చేతికి జిక్కెనురా వీని చేతాము పాని పారిపోయిన గాని దీన్ని విడవవద్దు మనము. అట్లా ఆయన విడవకుండా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాణాలతోని కత్తులతోని ఆయనను సంవరించి కింద పడేసేస్తారు. అంటే ఇప్పుడు జమదగ్ని చనిపోయిన విషయము ఎల్లమ్మ తల్లికి తెలుస్తుందని చెప్పారు కథలో భాగంగా. అప్పుడు ఆయన చనిపోయే ముందు ఏదైనా శాపనం గాని దీవెన గాని ఆమె తెలియజేయడం జరుగుతుందా? ఇప్పుడు ఎప్పుడు శాపనము? ఎల్లమ్మ గారు ఆయన దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినప్పుడే శాపనం చేయడం జరుగుతుంది. అంటే దీవించడమే జరుగుతుంది. ఏమైతుంది అక్కడ జమదగ్ని అయ్యో నేను ఇట్లయిపోతుంది కదా, అయ్యో నేను ఇట్లయిపోతుంది కదా, నన్ను ఈ విధంగా చంపే కదా అని ఆయన బాధపడే టైం లోపల ఎల్లమ్మ దేవి తెలిసిపోతుంది. చెలియరో నావిబుడు చేరరాడాయను కలియుగమంత కారు మబ్బులు కమ్ముకునెను నా పతికి ఏమైనాదో గదా దేవదేవా ఓ నీలకంఠ అలా ఆయనను వేడుకుంటుంది. అంత లోపలనే ఇంకా రాకపోయా నా భర్త అన్నటువంటి సమయం లోపలనే ఆమె చేతికున్న గాజులు తులసి చెట్టు వాడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే దీనికి తరుణోపాయంగా జమదగ్ని ఏమైనా ఆవిడకి చెప్పడం జరుగుతుందా? జమదగ్ని గారు అక్కడికి రాగానే చెలియరో ఇక నేను బ్రతుకజాలను నీవు నన్ను లేపవలయునన్నా నీవు భక్తితోడా నీవు నన్ను లేపవలయునన్న భక్తితోడా కుమ్మరి వాళ్ళ సన్నిధికేగి పచ్చికుండలో పాలబోనము భక్తితో శ్రద్ధగా తీసుకుని వచ్చినట్లయితే నేను ఆరగించిన నేను లేసెదన్ అని. ఓ ఎల్లమ్మ, నీవు నా దగ్గరికి వచ్చి నన్ను చూసినావు కదా, నీకు ఆ శక్తి ఉన్నది. కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చికుండలో నాకు బోనం తీసుకురావాలి. ఆ బోనం కూడా ఎట్లా తీసుకురావాలి? దూసావరి ఒడ్లు తీసుకొని మోచేతితోని దంచి కనురెప్పలతో చెరిగి 2 మోకాళ్లను పొయ్యి కురుకుల్లాగా పెట్టి, పొయ్యి కురుకులు కావాలంటే 3 కావాలి, దానికి ఒక మోచేతిని సపోర్ట్ చేసి బోనం వండి భక్తితోని నువ్వు నా దగ్గరికి తీసుకురా ఎల్లమ్మ, అప్పుడైతే నేను తప్పకుండా లేస్తాను అని చెప్పని అనగానే ఆమె బోనం కుండ కోసం కుమ్మరుల దగ్గరికి పోతుంది. ఆ కుమ్మరుల దగ్గరికి పోయి కుమ్మరుల దగ్గరికి తల్లి వంగనే వందనములు 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 ఎల్లమ్మ మీ పాద పద్మములకు ఎల్లమ్మ వందనములు వందనములు ఎల్లమ్మ మీ పాద పద్మములకు ఎల్లమ్మ అని ఆ ఇద్దరు కుమారులు భార్య భర్తలు కాలు మొక్కగానే ఈమె మహాశక్తి గల దేవత కదా, వాళ్ళను వర్దిల్లు వర్దిల్లు అన్నయ్యా మీరు జగతిలో వర్దిల్లు అన్నయ్యా వర్దిల్లు వార్దిల్లు అన్నయ్యా నీవు జగతిలో వార్దిల్లు అన్నయ్యా ఎందుకొరకు వచ్చినావు ఎల్లమ్మ నీకు ఏమి పని కలిగినది చెల్లమ్మ ఎందుకొరకు వచ్చినావు ఎల్లమ్మ నీకు ఏమి పని కలిగినది చెల్లమ్మ. అప్పుడు కుమరులతోనే పచ్చి కడవ పాలా బోనము అన్నయ్యా నేను పరగానే కొండబోవలే అన్నయ్యా పచ్చి కడవ పాలా బోనము అన్నయ్యా నేను పరగానే కొండబోవలే అన్నయ్యా పచ్చి కడవ పాలా బోనము ఎల్లమ్మ నీవు ఎందుకొరకు కొండబోతావు ఎల్లమ్మ. మరి ఈ సందర్భంగా అంటే తను పాలబోనం తీసుకొని వెళ్ళగలుగుతుందా? ఏంటంటే వాళ్ళ దగ్గర అడుగుతుంది, తీసుకొని పోతుంది. ఎందుకొరకు గొడవతావు అంటే అప్పుడు చెప్తుంది భగవారలు ప్రాణనాథుని అన్నయ్య చానా పగతోని కొట్టినారు అన్నయ్య. ఆ భగవారులు కార్తీక రాజులు ఆయనను పగతోని కొట్టి చంపుతున్నారు కాబట్టి
ఈ సత్యాన బోనం తీసుకొని పోతే ఆయన లేస్తాడన్నా, అందుకే మీరు ఆ బోనం కోసం అంటే అమ్మా నువ్వు ఒక మహా గొప్ప దేవతవమ్మా, నువ్వు అడిగితే పచ్చకుండా ఏ కుమ్మరులు కూడా ఇప్పటికి ఎవ్వరు కూడా ఎటువంటి ప్రాణమసంటోడు అయినా కూడా ఇయ్యరు. కానీ ఆమె మహాదేవత కదా, ఆయన కూడా సత్యం అనేది చేసి ఇసుకతోని చేసి ఇచ్చినటువంటి కుండను ఎల్లమ్మదేవికి ఇయ్యగానే ఆమె భక్తితోని తీసుకొని పోతుంటే ఈ కార్తీక మహారాజులు నిజంగానే ఆయన పోతుంటే వీళ్ళు వాడు ఇస్తే బోనం తీసుకొని పోతే ముని లేస్తాడేమో, దీన్ని భంగం చేయాలి అని చెప్పనని ఆ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు కలిసి, తమ్ములారా మీరు సూచితిరా, ఆ రేణుక ఎల్లమ్మ మనం ఎన్ని ఆటలాడినా భక్తితోని బోనము తీసుకొని పోతున్నది, మనం ఆ బోనాన్ని భంగం చేద్దాం పదా అని చెప్పని వీళ్ళందరూ కూడా వచ్చేసిస్తారు ఆమె దగ్గరికి. మరి చివరికి భంగం చేయగలుగుతారు? తప్పకుండా భంగం చేస్తారమ్మా. భంగం చేయడం ఏమున్నది, ఎవరైనా చేస్తుంది. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డం పోతారు, ఎల్లమ్మదేవికి అడ్డం పోతారు. ఆకలి కొని మేమడ్డం వచ్చి తిమి అన్నం పెట్టవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి. ఆకలి కొని మేమడ్డం వచ్చి తిమి అన్నం పెట్టవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి. అరే అన్నం పెట్టవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి అనగానే ఎల్లమ్మకు మీనబావలు కదా, వాళ్ళను గౌరవిస్తూ ముందు ముందు మీరందరొచ్చి, ఆహా బావలారా ముందు ముందు మీరందరొచ్చి ముట్టరా కుడి బావాలారా. ముందు ముందు మీరందరొచ్చి నన్ను ముట్టారా కూడయ్యా, నన్ను ముట్టారా కూడయ్యా, తిట్టరా కుడి బావాలారా. ముందు ముందు మీరందరొచ్చి, బావా మీరు నాకు అడ్డగొచ్చి ఈ బోనాన్ని అడ్డగించకుంటుంది బావా, నా భర్తను నేను లేపుకోవాలంటే తడబడుచుండెను దేహం విప్పుడు, అరే తడబడుచుండెను దేహం విప్పుడు కడబదించవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి. అరే తడబడుచుండెను దేహం విప్పుడు కడబదించవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి. అరే కడబదించవే ఎల్లి, బోనం బుదించవే ఎల్లి. బావగారు నేను భక్తితోని నా భర్త దగ్గరికి తీసుకొని పోతున్నా, ఇది మీకోసం తెలియదు బావ, నేను మీకు పెట్టే అన్నముగా అది బావలారా వినారయ్యా. మీకు పెట్టే అన్నముగా ఇది నన్ను మన్నించుడయ్యా, నన్ను మన్నించుడయ్యా, బావలారా వినారయ్యా. నన్ను మన్నించుడయ్యా, బావలారా పాదాములకు, బావలారా పాదాములకు ప్రాణమిల్లుచున్నానయ్యా, బావలారా పాదాములకు. మమ్ముల గాదాని బోనము ఎవరికెళ్ళుతాదే, మమ్ముల గాదాని బోనము ఎవరికెళ్ళుతారే ఎల్లి అని నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళ భావనను కూడా ఆమె ఎదిరిస్తుంటది. చీచి మీరు నీచాత్ములురా, చీచి మీరు నీచాత్ములురా, కక్ష చేతూరయ్యా నాతో. చీచి మీరు నీచాత్ములురా, కడవదించు మానేదారు కాదు కాదు బావాలారా, కడవదించు మానేదారు కాదు కాదు బావాలారా. కడవదించమని ఆమె నిజంగానే కడవ దించేసేసి ఆ కుండను కింద పెట్టి ఎల్లమ్మను పక్కన నూకేసేసి మొత్తం అంతా వాళ్ళు తినేసిస్తారు. మరి చివరకు బోనం మళ్ళీ తీసుకెళ్లడం జరుగుతుందా లేదా బోనం జమదగ్నికి చేరుతుందా లేదంటారు? ఎల్లమ్మ బాగా అయ్యో నా భర్తను నేను బతికించుకోలేని పరిస్థితి కదా, నేను ఏం చేయాలని చెప్పని ఏడుస్తూ ఆ మిగిలిన అన్నాన్ని ఆ జమదగ్ని దగ్గరికి తీసుకెళ్లిపోతే, ఎల్లమ్మ నువ్వు దుఃఖించు, కలియుగంలో ఈ యుగంలో ఏమేమి జరగాలనో అప్పుడు త్రేతాయుగమే, ఈ యుగంలో ఏమేమి జరగాలనో అవన్నీ మనకు తప్పకుండా జరుగుతాయి. నీవు మాత్రము దుఃఖించకు, నీవు సత్యాన తెచ్చినటువంటి బోనము అతి పవిత్రమైంది, చాలా గొప్పది, అది జీవం కలిగినటువంటి బోనం. ఇగో ఈ పక్కన ఉన్నటువంటి ఈ పుట్టలో ఆ బోనం మెతుకులను అన్ని తీసుకొని దీంట్లో పొయ్యి వచ్చే జనాలకు, ముందొచ్చే జనాలకు అదొక ప్రసాదంగా తయారైతుంది. ఆ పోసినటువంటి ప్రతి మెతుకు రెక్కలొచ్చి ఒక చిన్న కీటకాల్లాగా బయటికెళ్లి అవి జీవం పోసుకొని బతుకుతాయి. వాటినే రేపు ముందొచ్చే జనాలు ఉసిళ్లుగా పేరు పెట్టుకుని
మన ఎల్లమ్మ ఉసిళ్ళు జమదగ్ని ఉసిళ్ళుగా పేరు పెట్టుకుని తింటారు. ఆ పుట్టలో పోయి అని అంటే స్వామి అది పోస్తాను గాని నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా బతకాలంటే ఎల్లమ్మ బోనం పవిత్రంగా తెచ్చిన బోనం నువ్వు తీసుకురాలేదు, నీదైతే తప్పు కాదు, వాళ్ళు అక్కడ చేసిండ్రు కాబట్టి నేను ఎలాగైనా ప్రాణం వదులుతాను. నేను వదిలే ముందు నీకు ఒక 4 కొడుకుల్ని ఒక బిడ్డనిచ్చిపోతా, నీవు ఇష్టముతోని బాధపడద్దు, ఇష్టంగా నా శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ఈ బాణాలనన్నీ మొత్తం అంతా తీసేయి, నా పైన బాణాలనన్నీ తీసేసేసి 5 దోసిళ్ల రక్తము దాగు తల్లి, 5 దోసిళ్ల రక్తము దాగితే నీకు 4 కొడుకులు ఒక బిడ్డనిస్తా. నీకు కొడుకులు మాత్రం నిన్ను చాలా బాధ పెడతారు, బిడ్డే మాత్రం ఆడపిల్ల కాబట్టి నేను నీ బాధలు అర్థం చేసుకొని నిన్ను చేరదీసి నీ దుఃఖాన్ని అంతా దిగమింగుకొని నిన్ను తల్లిగా నిన్ను చూస్తుంది కాబట్టి నీ బాధను అర్థం చేసుకుంటుంది. అందుకే నీకు ఒక బిడ్డనిస్తున్నా, 4 కొడుకుల్ని ఇస్తున్నా. ఆ 4 కొడుకులలో పెద్దవాడు పరశురాముడు, 2వ వాడు జంపలయ్య, 3వ వాడు డొక్కలయ్య, 4వ వాడు చిటికెలయ్యగా నామకరణం చెయ్యి. చిన్నది పుట్టినామే ఆ తల్లిని గౌరమ్మదేవిగా, సిరియాల గౌరమ్మదేవిగా పిలుచుకో. మరి ఈ పిల్లలకు అమ్మా మరి మన నాయనేడి అని ఎప్పుడైనా అవసరం వచ్చి అడిగితే సరే అండి, అంటే మనకు సరిపడా చాలా చక్కగా వివరించారు బోనాల ప్రత్యేకత, అలాగే ఎల్లమ్మ తల్లి కథను కూడా, రేణుక ఎల్లమ్మ తల్లి కథ చాలా మందికి తెలియదు మన తెలంగాణలో. ఆ కథను కూడా చాలా వివరంగా, అంటే మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యే భాషలో వివరించారు, చాలా చక్కగా వివరించారు. చివరిగా మనము ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. ఒక చిన్నగా మంగళారతి పాడిన తర్వాత మంగళమమ్మా నీకు మంగళమేరేనుకమ్మా, మంగళవారము నాడు మంగళమేరేనుకమ్మా, మంగళవారము నాడు మంగళవారము నాడు మరి యొక్క పొద్దులమ్మా, మంగళవారము నాడు పుట్టాలో ఓటిన భూలోక శక్తివమ్మా, పుట్టాలో ఓటిన అరే రేవున ఓటిన రేణుక ఎల్లమ్మ, రేవున ఓటిన పార్వతీ బిడ్డవమ్మ, పరమా కళ్యాణివమ్మ, పార్వతీ బిడ్డవమ్మ, నీవు శంకరుని బిడ్డవమ్మ, ఓంకారాణివమ్మ, శంకరుని బిడ్డవమ్మ, మంగళమమ్మ నీకు మంగళమేరే. చాలా చక్కగా కార్యక్రమాన్ని ఎంత గొప్పగా ప్రారంభించారో అంత చక్కగా కూడా ముగించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నేను టీవీ ఛానల్ వాళ్లకు మరియు ప్రేక్షకులుగా చూస్తున్న మహామౌలైన మీరందరికీ కూడా వందనాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.